చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు వందలాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలు. వెనుకున్న వాళ్ళు శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి గట్టిగా ఏక మనసుతో వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్య. చేతులు పైకెత్తి గట్టిగా వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందంగా సంతోషంగా ఆత్మలో ఆనందిస్తూ నింపబడుతూ శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. 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 శతకోటి స్తోత్రాలయ్యా. అందరి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూడండి. ఈ సభా ప్రాంగణములో ఉన్న ఎక్కడున్నను గాని ఈ ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో ఒక నూతనమైన నిబంధన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు రక్షింపబడలేదేమో, ఇంకా మీలో ఎవరైనా బ్యాప్టిజం పొందలేదేమో, ఇంకా సంఘానికి దూరంగా ఉంటున్నారేమో, నా సహోదరులారా, యవనస్తులైనను పెద్దవారైనను గాని ఇదిగో రక్షణ చాలా విలువైనది. నీవు రక్షింపబడాలనే దేవుని యొక్క ఆశ. ఇంకా నీవు ఆలస్యం చేస్తున్నావేమో. నా ప్రభు అయితే శాశ్వతమైన ప్రేమతో ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఎవరైనను గాని, మీలో ఎవరైనను గాని ఇదిగో ఈ సమయంలోనే ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ. అందరి చేతులు పైకెత్తి వెనుకున్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఇంతకాలము కాచిన దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన నీకు తోడై ఉంటారు, నీ కుటుంబానికి తోడై ఉంటారు. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఆయన తోడై ఉంటారు. ఆయన అవును. ఇదిగో నాతో కలిసి ఈ పాటను పాడుతూ ప్రభువులో నువ్వు కొనసాగాలని, ఆయన శాశ్వతమైన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను.
శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ, విడువక నా ఎడ తన కృప చూపు ప్రేమ, నన్ను ఆదరించు ప్రేమ, విడువక నా ఎడ తన కృప చూపు ప్రేమ, నన్ను ఆదరించు ప్రేమ. అందరు చేతులెత్తి. యుగములు గడిచినను మార్పు లేని ప్రేమ, తరములు తరులుతూ ఉన్నను మార్పు లేని ప్రేమను, రాజ్యములే కంపించినను మార్పు లేని ప్రేమను, భూరాష్ట్రాలే అంతరించిపోతున్నను మార్పు లేని ప్రేమ ఆయన నీ పట్ల చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో రహస్యమైన పాపములు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఇంకా ప్రేమించి పిలుస్తూనే ఉన్నాడు. యుగములు గడచినను తరములు తరలినను, యుగములు గడచినను తరములు తరలినను, రాజ్యములే కంపించిన భూరాష్ట్రములే అంతరించిన, రాజ్యములే కంపించిన భూరాష్ట్రములే అంతరించిన, మారని ప్రేమ అత్యంత ప్రేమ, మరువని విడువని ప్రేమ. పాడదామా? మరువని విడువని ప్రేమ. చేతులు ఎత్తి పలుకుదాం ప్రియులరా. మరువని విడువని ప్రేమ. చేతులు ఎత్తి పాడదాం. శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ. అందరూ నోరు తెరిచి పాడండి. శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ, విడువక నా ఎడ తన కృప చూపు ప్రేమ, నన్ను ఆదరించు ప్రేమ, నన్ను ఆదుకునే ప్రేమ. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి దేవా, పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, గొప్ప దేవా, నీ యొక్క మహాదయను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తండ్రి. ఈ యొక్క గ్రామమునందు ప్రత్యేకంగా మీ బిడ్డలు ఎంతగానో ప్రేరేపించబడి మీ పరిచర్య విషయంలోనూ సభల విషయంలోనూ ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి ఈ సంతోషకరంగా చక్కగా 3 దినాలు పరిచర్యలో పాల్గొంటూ ప్రతి పనిలో పాల్గొంటూ ఆర్థికంగా పాల్గొంటూ ఎన్నో విధాలుగా మేము సంఘాల ముందుకు నడిపించబడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలానే సభలకు అనేక స్థలాల నుండి అనేక ప్రాంతాల నుండి వచ్చారు తండ్రి. హైదరాబాద్ నుండి, లండన్ నుండి, అలానే ప్రభావ మరి కాకినాడ నుండి, అలానే మచిలీపట్నం నుండి, విజయవాడ నుండి, ఆయా ప్రాంతం నుండి ఎంతోమంది బిడ్డలు మరి చాలపల్లి నుండి ఈ రీతిగా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా కొంతమంది సన్నిధి వచ్చారు. వచ్చిన బిడ్డలందరినీ కూడా వ్యక్తిగతంగా మీరు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు సహాయం చేయండి నాయనా, మీ దయలో నువ్వు ఆశీర్వదించండి నాయనా. ఈ సభలు ఎంతో ఉజ్జీవకరముగా సంతోషంగా ఆనందంగా జరగడానికి మీరెంతో కృప చూపారు తండ్రి.
మీకు స్తోత్రాలు. వాయిద్యముల వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా అన్నీ కూడా చక్కగా మీ యొక్క అనుకూలతను మీరు ఇచ్చి మంచిగా సభలు జరగడానికి మీరెంతో కృప దయచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇక్కడ పరిచర్య చేసినటువంటి మీ సేవకుని మీ సేవకురాల్ని బిడ్డలను సంఘాన్ని సంఘ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరిచి దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినాల్లో ఏ ఏ కార్యక్రమాలు జరిగాయో, ఏ ఏ కార్యక్రమాల బిడ్డలు పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించి దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే నాగలంక నుంచి తొంగుల వారిపాల నుండి ఇంకా కొంతమంది ప్రభా బిడ్డలు వచ్చి ఉంటుండగా బిడ్డలందరినీ కూడా వ్యక్తిగతంగా నువ్వు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి సభల్లో తండ్రి బిడ్డలు ఎంతో ప్రేమతో చక్కగా ప్రేమ విందును ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరికి కూడా భోజనం పెట్టాలనే యొక్క ఉద్దేశంతో ఎంతో ఖర్చు అయినప్పటికి కూడా మరి ముందుకు వచ్చి త్యాగం చేసి సమర్పణ చేసి ఈ రీతిగా మరి భోజన కార్యక్రమాల్లో పాల్గొంటారు కూడా మీరు ఎంతో కృపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వచ్చిన వారందరికీ తృప్తినివ్వండి. బిడ్డలతో వచ్చారు, చిన్నపిల్లలతో వచ్చారు, పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, అనేక మంది వచ్చారు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి వారిని కూడా నువ్వు బలపరిచి దీవించాలని ప్రార్థన చేయించున్నాం. మళ్ళా నీ రాకడ ఆలస్యమైతే, మా పోకడ ఆలస్యమైతే ఇలాంటి సభలు మరలా వచ్చే సంవత్సరం ఎంతకంటే అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సభలు ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించారు తండ్రి. మీకు స్తోత్రం. వచ్చే సంవత్సరం ఇంతకంటే మరి ఎక్కువగా అద్భుతంగా నడిపించబడాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని బలపరచండి. మీ నామ మహిమ కొరకు వాడుకనండి, ఆశీర్వదించండి. ఇప్పుడు జరిగే భోజన కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన దీవెనలు ఉంచండి. తదుపరి ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు వెళ్ళుచుండగా మార్గ మధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు వారి గమ్యానికి క్షేమంగా చేరడానికి సహాయం చేయండి. మీ నామ మహిమ కొరకే బలపరచండి. ఇక్కడ ఎవరి బిడ్డలు ఎంతో పరిచయం చేస్తున్నారు, వారందరూ కూడా మీరు దీవించండి, బలపరిచి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసము ఎప్పుడును మరి ఎల్లప్పుడు కూడిన మనకును భూలోకల సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.